ఓ ధనవంతుడికి తెలివి తక్కువ కొడుకు ఒకడు ఉండేవాడు. ధనవంతుడికి తన కొడుకంటే చాలా ప్రేమ, వాడి తెలివితేటల మీద చాలా నమ్మకం. తన తర్వాత వ్యాపారాన్ని బాగా పెంచుతాడని ఆశపడేవాడు. కొడుకు వ్యాపారంలోకి వచ్చి రాగానే, నేను ప్రపంచానికి అటువైపున ఉన్న ఫలానా ద్వీపంతో వ్యాపారం చేస్తాను అన్నాడు. ఓడ నిండా సరుకులు తీసుకెళ్తాను, అక్కడి నుండి వచ్చేప్పుడు విలువైన వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్ముతాను అన్నాడు. ధనవంతుడు సంతోషంగా ఒక ఓడను సిద్ధం చేశాడు. దాన్ని సరుకులతో నింపాడు. ఒక 100 కోట్ల రూపాయలు కూడా అందులో ఉంచాడు. ఆ ద్వీపం మీద బంగారం ధర తక్కువ, రాళ్ల ధర ఎక్కువ బాబూ. కాబట్టి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఓడ నిండా మంచి బంగారాన్ని తీసుకురా అని చెప్పాడు కొడుకుతో. నీకెందుకు నాన్నా, అంతా నా మీద వదిలేయి, ఏవి మంచివో అవే తెస్తాను అన్నాడు కొడుకు, తండ్రి చెప్పేది ఏమీ వినకుండానే. అతను ఆ ద్వీపానికి చేరుకుని తన దగ్గరున్న సరుకులన్నీ మంచి లాభానికి అమ్మేశాడు. ఇక తిరిగి వస్తాడనగా, ఇక్కడ ఏమేమి మంచి వస్తువులు ఉంటాయి అని వాకబు చేశాడు. అక్కడ నిజంగానే బంగారం ధర తక్కువ, రాళ్ల ధర ఎక్కువ. బంగారుదేమున్నది, రాళ్లైతే చాలా మంచివి కదా అన్నారు అక్కడి జనాలు. అందుకనే రాళ్ల ఖరీదు ఎక్కువ, చూడు అవే విలువైనవి, విలువైనవే తీసుకెళ్లాలి అనుకున్న కొడుకు ఓడనిండా రాళ్లను వేసుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న వాటన్నిటిలోకి ఇవే విలువైనవి, ఇవే రేటు ఎక్కువ అని గర్వంగా చెప్పుకున్నాడు కూడా. ఇది విన్న వ్యాపారి గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది.